నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పురుషాధిక్యత పరిపాలనలో సాగిన మెక్సికోలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా 61 ఏళ్ల క్లాడియా షెయిన్బామ్ చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఊహించిన విధంగానే అధికార మొరోనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షెయిన్బామ్ ఘన విజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమె కానున్నారు. మరిన్ని వివరాలు మీకోసం. షెయిన్బామ్కు ఇప్పటికే దాదాపు 60% ఓట్లు లభించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాల్ని కాబోతున్నా అంటూ చిరునవ్వులు చిందించారు. ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకొని కూతుళ్లు మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచ్చింది. 2 ప్రధాన పార్టీల నుంచి మహిళలే తలపడటం మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వేజ్కు 28%, మరో ప్రత్యర్థి జార్ట్ అల్వారిజ్ మైనేజ్కు 10% ఓట్లు వచ్చినట్లు ఈసీ పేర్కొంది. షెయిన్బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారు అంటూ అధ్యక్షుడు ఆంద్రేజ్ మాన్యుయల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. 6 ఏళ్ల పదవీకాలంలో ఆయన పలు చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షెయిన్బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవటం విశేషం. అధ్యక్ష పదవితో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 120 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మంది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరీనా పార్టీకి 23 వచ్చాయి. షెయిన్బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డు అదుపోలేని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రోల్ ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షెయిన్బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలు లేకుండా ప్రజలందర్నీ ఒకేలా చూస్తానన్నారు. షెయిన్బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్ని కావు. ఎనర్జీ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేశారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా లా డాక్టోరా అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాసా పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షెయిన్బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్గా చేసిన తొలి మహిళ కూడా ఆమె. షెయిన్బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవటానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షెయిన్బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. దాదాపు 10 కోట్ల మంది మెక్సికో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో భారీ హింస చెలరేగింది. బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు హత్యకు గురయ్యారు.